హలో అండి, నేను మీ పుష్ప. వెల్కమ్ టు ధన్వంతరి యూట్యూబ్ ఛానల్. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా మీరు పాలసీ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. అది ఎందుకు అంత అవసరం అని అంటే, పాలసీ తీసుకునేటప్పుడు ఏ పాలసీ బెస్ట్ అన్న విషయం మాక్సిమం ఎవరైనా చెప్పేస్తారండి. బట్ క్లైమ్ కి వెళ్ళేటప్పుడు అక్కడ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, అక్కడ కూడా ప్రొఫెషనల్ టీం లేకపోతే కస్టమర్ ఎలాంటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలో ప్రొఫెషనల్ అడ్వైజర్ ఉండటం వల్ల అక్కడ హాస్పిటల్తో మాట్లాడటమైనా లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ తాలూకా క్లైమ్స్ అథారిటీతో డిస్కస్ చేసినా సరే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది మీ అందరినీ ఎడ్యుకేట్ చేసి ఇన్సూరెన్స్ పాలసీ తాలూకా బెనిఫిట్స్ ని మీరు పూర్తిగా పొందాలనే మా ఉద్దేశాన్ని మీరు అందరూ అర్థం చేస్తున్నారని భావిస్తున్నాను. రీసెంట్ గా లాస్ట్ ఫ్రైడే మనం సెటిల్ చేసిన ఒక క్లైమ్ గురించి నేను వివరంగా మీతో చెప్పబోతున్నాను. మన పేషెంట్ ఒకరు హాస్పిటల్లో హిస్టాక్టమీ సర్జరీ కోసం అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు. ఆ రోజు హాస్పిటల్ వాళ్ళు ఆఫ్టర్నూన్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశామని చెప్పారు. బట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ డాక్యుమెంట్స్ రిసీవ్ అవ్వలేదు. సో వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు, ఓల్డేజ్ లో ఉన్న వాళ్ళు, అబోవ్ 80 years ఉన్న వాళ్ళు వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఇక్కడికి తీసుకురాని పరిస్థితి. వీళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే కనీసం 3 గంటల ప్రయాణం టైం పడుతుంది. అలాంటి సందర్భంలో ఆ ఇష్యూని ఎలా క్లియర్ చేయాలో హాస్పిటల్ వాళ్ళు కూడా అర్థం కాలేదు. పేషెంట్ మనకు కాల్ చేశారు, ప్రాబ్లం ఇలా ఉన్నది, కొంచెం హెల్ప్ చేయండి అని. ఈ విషయంలో ఆ హాస్పిటల్ టీమ్ కి వెంటనే అప్రోచ్ అయ్యి త్రూ పోర్టల్ నుంచి కాకుండా మెయిల్ ద్వారా డాక్యుమెంట్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అందేటట్టుగా చూసి వాళ్ళ తాలూకా క్లైమ్ ని ఎంత ఈజీగా సెటిల్ చేయించామో మీకు నేను చెప్తాను. యాక్చువల్ గా హాస్పిటల్ వాళ్ళు వేసిన బిల్లు ఫర్ హిస్టాక్టమీ సర్జరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. గర్భసంచి రిమూవ్ చేయటం అని అంటారు. అది ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవ్వాలి అంటే ఆ పాలసీకి 24 months కంప్లీట్ అయి ఉండాలి. ఆ సర్జరీ కోసం మనం కస్టమర్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే ఈ గర్భసంచి రిమూవ్ చేసే ఆపరేషన్ కి హాస్పిటల్ వాళ్ళు వేసిన బిల్లు 2,28,000 రూపాయలు బిల్లు వేశారండి. ఇన్సూరెన్స్ కంపెనీ 81,200 మాత్రమే అలౌ చేసింది. అయితే మనందరికీ తెలుసు, గర్భసంచి రిమూవ్ చేసే ఆపరేషన్ ఏదైతే హిస్టాక్టమీ ఉందో అది హాస్పిటల్ ని బట్టి 80,000 రూపాయల నుంచి 1,20,000 మధ్యలో జనరల్ గా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ హాస్పిటల్లో కస్టమర్ కి వేసిన బిల్లింగ్ అమౌంట్ 2,28,000 రూపాయలు వేశారండి. యాజ్ పర్ ఇన్సూరెన్స్ నామ్స్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 81,200 రూపాయలు ఆథరైజ్ చేశారు. రిమైనింగ్ 1,47,000 రూపాయల అమౌంట్ డిడక్టబుల్స్ అని పెట్టడం జరిగింది. అయితే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే, ఇంత అమౌంట్ డిడక్ట్ చేస్తే అది మేము మొత్తం యాక్సెప్ట్ చేయమండి, ఈ అమౌంట్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తాము, మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో అప్పుడు మనం క్లయింట్స్ వాళ్ళతోని హాస్పిటల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆ హాస్పిటల్ అగ్రీడ్ నెట్వర్క్ ప్యాకేజ్ లో ఉంది ఇన్సూరెన్స్ కంపెనీకి. లాస్ట్ టైం ఆల్రెడీ మనం దీని గురించి క్లియర్ గా ఒక వీడియోలో కవర్ చేసాము. నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఏంటి, అందులో అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల కస్టమర్ కి ఏం బెనిఫిట్ ఉంటుంది, అలాగే నాన్ నెట్వర్క్ వెళ్తే రీఎంబర్స్మెంట్ లో ఎలాంటి ఇబ్బంది వస్తుంది, అలాగే ఎక్స్క్లూడింగ్ హాస్పిటల్స్ కి వెళ్ళటం వల్ల కస్టమర్ ఆ క్లైమ్ ని ఎలా ఎంకాష్ చేసుకోలేరు. ఈ టాపిక్స్ మీద ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. ఇక్కడ ఈ పర్టికులర్ క్లైమ్ లో మనం క్లియర్ గా చెప్పాలి అంటే, వాళ్ళు వెళ్ళింది అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్ కి. అంటే కొన్ని ప్రొసీజర్స్ కి అక్కడ ఆల్రెడీ ఒక ప్యాకేజ్ రేట్ ఉంటుంది. దానివల్ల ఆ ప్యాకేజ్ రేట్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పే చేయాలో ఆ అమౌంటే పే చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ కస్టమర్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ అమౌంట్ అన్నది వాళ్ళు చాలా హై బిల్లింగ్ పెట్టడం వల్ల 2,28,000 రూపాయలు పెడితే యాజ్ పర్ ANH రేట్ ప్రకారం వాళ్ళకి అలౌ చేసే రేటు 81,000 రూపీస్ ఓన్లీ. రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఇన్సూరెన్స్ కంపెనీ ఆథరైజ్ చేయక్కర్లేదు ప్యాకేజ్ రేట్ లో ఉండటం వల్ల. అలాగే అది ANH ప్యాకేజ్ అవ్వటం నెట్వర్క్ హాస్పిటల్లో ఉండటం వల్ల కస్టమర్ కూడా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే హాస్పిటల్లో వర్క్ చేసే టీం కూడా దీని మీద పూర్తి అవగాహన ఉండదండి. ఆ టైంలో అందరూ కూడా దొరకాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పీపుల్ అందరూ కూడా మినిట్స్ లో దొరకాలి. ఎందుకంటే నార్మల్ గా అది మన టైం ఉన్న సిచ్యువేషన్ అనుకోండి, మనం పై వాళ్ళకి ఎస్కలేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ డిశ్చార్జ్ టైం, ఎంత తొందరగా పేషెంట్ కి ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఉంటారు. ఆ టైంలో మనకి ఎక్కువ టైం ఉండదు. వెరీ 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 టైట్ షెడ్యూల్ ఉంటుంది. ఆ ఉన్న అరగంట 20 నిమిషాల టైంలో ఈ ప్రాసెస్ మొత్తం హ్యాండిల్ చేయాలి అంటే ఇక్కడ మనము కాన్ఫిడెంట్ గా ఆ టాపిక్ మీద మాట్లాడగలిగి ఉండాలి.
అక్కడ హాస్పిటల్ నుంచి కూడా అలాగే సపోర్ట్ దొరకాలి, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా ప్రాపర్ గైడెన్స్ తో మనం ముందుకు వెళ్ళాలి. ఈ 3 పనులు మనం ఎట్ ఏ టైం చేసి వాళ్ళకి హాఫ్ అన్ అవర్ లో ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసాము. వాళ్ళు చాలా హ్యాపీగా నాకు కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అందరూ మాట్లాడారు. క్లయింట్ తాలూకు ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మీరు పాలసీ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏ కంపెనీలో తీసుకుంటున్నారు అనే దానికన్నా ఎవరితో మీరు పాలసీ తీసుకుంటున్నారు అన్నది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఈ విషయాన్ని మీరు అసలు మర్చిపోవద్దు. అయితే ఆ క్లయింట్ సెటిల్ అయిన తర్వాత ఎవరికైతే సర్జరీ జరిగిందో ఆమె నాకు కాల్ చేసి, పుష్ప గారు లాస్ట్ 4 years నుంచి నేను మీతో జర్నీ చేస్తున్నాను, రియల్ గా అవసరమైనప్పుడు అడ్వైజర్ ఇలా మా వైపు నిలబడి ఎంతో సపోర్ట్ చేస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే ఇంటికి చేరుకుంటున్నాం, ఒక 1 week లో ఖచ్చితంగా మేము మా ఫ్యామిలీ వచ్చి మిమ్మల్ని కలుస్తాము. మీరు చేసిన ఈ సపోర్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేము. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మేము కలిసిన ప్రతిసారి చెప్తున్నాము. ఇప్పుడు మీతో పాలసీ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో కూడా మేము చెప్తామండి. రియల్ టైంలో మీరు ఇచ్చిన అసిస్టెన్స్ అయితే మాత్రం మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పిన వాళ్ళ పదే చెప్తున్నానండి. పాలసీ తీసుకోవడానికి మిమ్మల్ని ఎంతో మంది అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, అలాగే మీకు ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ రైట్ పర్సన్ తో పాలసీ తీసుకోవడం అన్నది, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ని కలిసి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా అనుకుంటామో, ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లో కూడా మనకి ఏ కంపెనీ నుంచి తీసుకుంటున్నాము, ఏ ప్లాన్ తీసుకుంటున్నాం అనే కన్నా ఎవరితో మనం పాలసీ తీసుకుంటున్నాము, వాళ్ళు ప్రొఫెషనల్ గా మనకి ఇందులో సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలరా లేదా, అలాగే వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్స్ కానీ, వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళు ఎంతమందికి ఇప్పటి వరకు సర్వీసెస్ ఇచ్చారు, ఎన్ని క్లయింట్స్ వాళ్ళ చేతులతో సెటిల్ చేశారు, ఎన్ని విషయాల్లో వాళ్ళ కస్టమర్ తరఫున నిలబడి కంపెనీస్ తో రిజాల్వ్ చేయించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మీరు చాలా కన్సిడర్ చేసి పాలసీ తీసుకునేటప్పుడు, ఇవన్నీ కూడా మనం పాలసీ తీసుకునేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన విషయాలు కాబట్టి అవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు పాలసీ తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మన ధన్వంతర యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న చాలా మంది కస్టమర్స్ మెసేజ్ చేస్తున్నారండి. మనం ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి కొంతమంది కాల్ చేస్తున్నారు. వాళ్ళకి సూట్ అయ్యే ప్లాన్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఆ విషయంలో నేను నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే వర్షాకాలం నడుస్తుంది, డెంగ్యూ గానీ, మలేరియా గానీ, టైఫాయిడ్ గానీ, వైరల్ ఫీవర్స్ గానీ, ఇవన్నీ కూడా మనకి పాలసీలో కవర్ అవ్వాలి అంటే మీరు పాలసీ తీసుకుని 30 days కంప్లీట్ అయి ఉండాలండి. సో లేట్ చేయకుండా ఇమీడియట్ గా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఇమీడియట్ గా ప్లాన్ చేయండి. వెయిటింగ్ పీరియడ్ ఈ ఫీవర్స్ కి ఇటువంటివన్నిటికీ కూడా మనకి ఓన్లీ 30 days మాత్రమే. సో ఇప్పుడే తీసుకుంటే మనకు అవసరమైన టైంలో వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయితే మీకు పూర్తిగా ఆ పాలసీ అనేది ఉపయోగపడటం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫీవర్ క్లైమ్స్ కి వెళ్ళేటప్పుడు లాస్ట్ లో మనకి బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్ ని బట్టి నాన్ పేయబుల్ ఐటమ్స్ కి కొంత అమౌంట్ కస్టమర్ సైడ్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. సో అది పే చేసేటప్పుడు మీరు ఇన్సూరెన్స్ కంపెనీ తాలూకా సెటిల్మెంట్ కాపీ చూడకుండా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయొద్దండి. అక్కడ క్లైమ్ సెటిల్మెంట్ ఎవరైతే చూస్తారో ఆ హాస్పిటల్ పీపుల్ కూడా దాని మీద పూర్తిగా అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు ఒక్కసారి ఆ క్లైమ్ సెటిల్మెంట్ కాపీ చూసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ అడ్వైజర్ ని అప్రోచ్ అయ్యి అందులో దేనికైనా కట్టాల్సిన మనకి కంపెనీ నుంచి ఇంకా కవర్ అయ్యే అవకాశం ఉన్నదా, అలాగే కొన్నిటికి మనం పే చేయలేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డు నాట్ కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ ఆర్ పేషెంట్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఆ సెంటెన్స్ ఎక్కడెక్కడైతే మెన్షన్ చేస్తున్నారో ఆ అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో క్లైమ్ సెటిల్మెంట్ కాపీలో దీని గురించి డీటెయిల్డ్ గా ఉంటుంది కాబట్టి అది మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు పే చేయాల్సిన అమౌంట్ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ సర్వీసెస్ అన్ని మీరు పొందారా లేదో చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఈ అమౌంట్ పే చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మీరు డబ్బులు కట్టేసిన తర్వాత చెక్ చేసుకుని ఎమ్మని అడిగినా వాళ్ళు చాలా ఎక్కువ సార్లు తిప్పేనా మీకు అమౌంట్ పే చేస్తారు, లేదంటే ఒకసారి బిల్లింగ్ అయిపోయిన తర్వాత మాకు రిఫండ్ చేసే అవకాశం ఉండదండి. మీరు ఏదైనా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ మీదకైనా తోసే అవకాశం ఉంది. సో పేమెంట్ చేసే ముందే 1కి 10 సార్లు చెక్ చేసుకుని మీ అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి మీకు ఏమైనా అర్థం కాకపోతే వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు మాత్రమే డబ్బులు కట్టండి. ఒక్కసారి మీ చేతి నుంచి అమౌంట్ జారిందా మళ్ళా వెనక్కి తీసుకుని రావడం చాలా కష్టం అయిపోతుంది. డబ్బులు ఎవరికి ఊరకనే రావు కదా. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందండి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ధన్వంతరాన్ని ఫాలో అవ్వండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ పుష్ప.